ఇక్కడ అయ్యే మంచి పని మన జిల్లాలో మొత్తం తెలుస్తుంది, వాళ్లకు అర్థమవుతుంది. మీరు ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళని చూసారు మన దగ్గర ఎందుకు మనం అడగకూడదు అని అందరినీ వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఒక ఉదాహరణగా చూపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎందుకంటే అంత బాగా చేస్తున్నారు మీరు, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఉందా లేదా? ఏముంది ఏముంది చప్పట్లు పట్టించుకున్నాం, ఇవాళ అయిపోయిందా? ఏం చేయాలి మరి చెప్పండి. ఇంకేం పనులు ఉన్నాయి మీరు చేయాల్సినవి చెప్పండి. సరే, నేను చేయాల్సినవి అన్నీ నాకు చెప్పేసినారు. ఇప్పుడు మీరేం చేయాలి? ఇంకా ప్రతి ఇంటికి ఇంకోటి గుంతుందా? లేదు. ప్రతి ఇంటికి లాట్రిన్ ఉందా? లేదు. మరి మీ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తున్నారా? చిన్న పెద్ద అందరు వెళ్తున్నారా? ఓకే, వెరీ గుడ్. ఎవరైనా వెళ్ళకపోతే నాకు రోడ్ మీద కనిపిస్తే మీరు ఆపి అడగాలి. అర్థమైందా? సో మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అందుకే మీకు ఈ విషయాలు నేను చెప్తాను. ఎస్పెషల్లీ మహిళలకు, నేను పురుషులకు చెప్పట్లేదు, మీరే చేయగలుగుతారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేవి, మేము ఇచ్చేది ఏముంది, సంతకం పెట్టి ఇచ్చేస్తాం. పనులు ఎవరు చేయించుకోవాలమ్మా? మీరే కదా, వెంటబడి చేయించుకోవాలి కదా, లేకపోతే మేము వచ్చి తవ్వలేము మీకు. సో ఇవ్వడము, కాగితం సంతకం పెట్టడం వరకు మేము చేస్తాము. తర్వాత మీరు అంతే ఉత్సాహంగా మీరు ఆ పనులు కంప్లీట్ చేయించుకోవాలి. ఇప్పుడు చేయించుకున్నారు కాబట్టి మనం అందరం ఇక్కడ మాట్లాడుతున్నాం, బట్ ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను సభలో ఇది ఒకటే విషయం చెప్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరందరూ ధర్నా చేసినారు, బోర్ వేసిన, ఏమైంది? వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా? అయిపోయిందా లేదా? అయిపోయిందా? వస్తున్నాయా? ఇప్పుడు మేడం బోర్ కొట్టి చూసిండ్రు, వచ్చినాయా నీళ్ళు? సరే, మళ్ళీ ఎండాకాలం దాకా సరిపోతాయా? ఎండాకాలం కూడా ఇంకేం అక్కర్లేదు అన్నమాట మీకు. ఉండవు, భూమిలో అట్లా ఉండవు. ఎందుకు? ఇది కొండ ప్రాంతం, ఆగవు. అందుకని మీరు ప్రతి బోర్ దగ్గర ఒక రీఛార్జ్ పిట్ అంటారంటే వర్షం నీళ్ళన్నీ కూడా, లేదా పక్కనున్న నీళ్ళన్నీ కూడా దాంట్లోకి పోయేటట్టు. అంటే మీ బోర్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అంటే ఇంకా మీకు ప్రతిసారి కొత్త కొత్త బోర్లు ఇంకేం అవసరం ఉండదు. ఉన్న వాటిని దాంట్లోకి అన్ని నీళ్లు మనం వాడుకోం కదా. పైనుంచి ఎన్ని పడుతున్నాయి వర్షం, అన్ని వాడుకుంటున్నామా? లేదు, వేస్ట్ పోతున్నాయి, ఎక్కడికో పోతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి, డ్రైన్లోకి పోతున్నాయి. అవి భూమిలోకి ఇంకేటట్టు చెయ్యాలి. అది చెయ్యగలిగితే మీ త్రాగునీటి సమస్య అనేది ఇంకెప్పుడు మీరు నా దగ్గరికి రానక్కర్లేదు. మీరు ధర్నా కూర్చుంటేనే నేను రానక్కర్లేదు, మామూలుగానే వస్తాను. సరేనా? సో ఇట్లా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో మీరందరూ చేయగలరు. మీరు చాలా శక్తిమంతులు, నిజంగా శక్తి స్వరూపులే అమ్మవారి. సో మరి దత్తరాం వీళ్ళ ఎగ్జాంపుల్ మరి మన జిల్లా అంతటికి చూపెట్టి అందరినీ వీళ్ళంత శక్తిమంతులుగా తయారు చేయాలి. మరి ఆ బాధ్యత మీది ఏమ్మా? సరేనా? సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇట్లానే బాగా పనిచేయండి, అందరికీ ఆదర్శంగా నిలవండి. స్టార్ట్ చేసిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ కింద మనం అసెట్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మన సర్ప ద్వారా ఇక్కడ జరుగుతూ ఉంది. వీళ్ళకి మన మోస్ట్ వల్నరబుల్ అంటే మోస్ట్ అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళనందరినీ గుర్తించి సర్వే అదంతా కంప్లీట్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఏంటంటే ప్రోగ్రామ్స్ లో మనకి ఏది కావాలో మనం శాంక్షన్ చేసేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి భూమి ఉందా, భూమి ఉంటే నీళ్ళ సౌకర్యం కావాలా, లేకపోతే ఆ రెండు ఉంటే మోటార్ కావాలా, లేకపోతే మేకలు కావాలా, గొర్రెలు కావాలా, ఎడ్లు కావాలా, ఇవన్నీ. సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఆ సర్వే చేసి వాళ్ళకి అవి ఫ్రీగా ఇవ్వడం. సో ఇది ఇవాళ కొన్ని అసెట్స్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళకి ఏంటంటే పెన్షన్స్, ఎవరికైతే పెన్షన్స్ రాలేదో ఇంతకుముందు వాళ్ళకి స్పెషల్గా రాసి మనం పెన్షన్స్ ఇప్పించడం కూడా జరిగింది. అంటే మన జనరల్ చేయూత పెన్షన్స్ తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఇక్కడ అత్యంత పేదలు ఉన్న మండల్స్ లింగాపూర్ అండ్ సిర్పూర్యో ఆసిఫాబాద్ జిల్లాలో తిరిగానికి గుర్తించడం జరిగింది. కాబట్టి దాంట్లో సర్వే చేసి నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇంకా ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే అసెట్ డిస్ట్రిబ్యూషన్ చేయగానే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళకు కోచ్ని పెట్టాము. ఏంటంటే వాళ్ళని ఫర్దర్గా అది ఇయ్యగానే పని అయిపోయింది ఇంకా వాళ్ళు చూసుకుంటారు అనుకోకుండా వాళ్ళని చేయబట్టి నడిపించడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. సపోజ్ వాళ్ళ కూరగాయలు ఏమన్నా పెంచుకోవాలనుకుంటున్నారు, దానికి కావాల్సింది ఎట్లా ఏంటి ఏం చేయాలి అనేది వాళ్ళకి నేర్పించడానికి. అట్లానే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కింద ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలని వాటి శాంక్షన్స్ ఇవ్వడం.
వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు, అందరికీ ఆధార్ కార్డ్స్ ఇప్పించడం, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్, అంటే ఒక సాచురేషన్ మోడ్లో ఈ వీళ్ళని అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళని ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి ఈ మిషన్లో దీంట్లో కంప్లీట్ చేయాలి. అదే దాంట్లో భాగంగా ఇంత మారుమూల గ్రామం కాబట్టి ఇది టేకప్ చేయడం జరిగింది. మీరు చూసారు చాలా మంది బెనిఫిషరీస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు దీని గురించి. సో మీరు తప్పకుండా ఇంకా దీనికి ఎవరైనా అండ్ ట్యాంక్స్ వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే కూడా పర్కులేషన్ ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే నీటి కుంటలు వాళ్ళ భూమిలో కావచ్చు, లేదా ఇప్పుడు ఇవాళ అయితే ఫిష్ మనం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాము, వాళ్ళ పాండ్స్లో వదిలి పెట్టాము, వాటిని వాళ్ళు పెంచుకొని అది అమ్మితే వాళ్ళకి అది ఒక జీవనోపాధి అయిపోతుంది. సో అట్లా ఎవరు దేనికి సంసిద్ధత వ్యక్తం చేస్తారో అవన్నీ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో తప్పకుండా ముందు మీరు చూస్తారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎంతో సంతోషంగా అభివృద్ధి చెందామని చెప్పేసి ఇప్పుడు మీ ముందే చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకా ఇవన్నీ కవర్ చేస్తూ సాచురేషన్ మోడ్లో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంకా జీవనోపాధి కల్పిస్తాం. వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఎంటైటిల్మెంట్స్ కూడా ఇస్తున్నాం, అంటే వాళ్ళకి తినడానికి బేసిక్ ఫుడ్ కింద ఫుడ్ బాస్కెట్ కింద వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం కూడా జరుగుతుంది ఎవ్రీ మంత్. సో దానివల్ల కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నిటి వల్ల ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా తప్పకుండా డెవలప్ అవుతుంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. సో దీనికి సహకరిస్తున్న సర్ప్ సిఇఓ దివ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. అట్లానే మనకి స్టేట్ నుంచి ప్రాజెక్ట్ నోడల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు కూడా వచ్చారు, ఇవాళ వారు కూడా చూశారు ప్రత్యక్షంగా. సో ఇదే మోడల్ని మనం ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే తప్పకుండా మిగతా దగ్గర కూడా మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో కూడా కొంత మనం రెప్లికేట్ చేయొచ్చు అనే విశ్వాసం మనందరికీ కలుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ జరిగింది. చేప పిల్లల పంపిణీ అడా ప్రాజెక్టులో పంపిణీ చేసినట్టు జిల్లా కలెక్టర్ హరిత ఐఏఎస్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా పాల్గొని కొన్ని ప్రధాన అంశాలు సూచించినట్టు తెలిసింది. అయితే ప్రాజెక్టులో పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్య పర్ఫెక్ట్గా చెప్పాలి, దీంతోపాటు చేప పిల్లల అంగుళం కూడా ఎన్ని ఇంచులు ఉన్నాయన్నది కూడా ప్రభుత్వ అధికారులు పరిశీలించాలని చెప్పారు. కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉన్నాయని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం తెలిసింది. అయితే చేపల పంపిణీ పేరుతో లక్షల రూపాయలు గతంలో ఫ్రాడింగ్ జరిగిన అంశం కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు చేప పిల్లల అంశంలో సొసైటీలు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం చేప పిల్లల పంపిణీ చేసి వారి ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తుంది, ఖచ్చితంగా చెర్ల నుండి మొదలుకొని ప్రాజెక్టుల వరకు చేప పిల్లల పంపిణీ చేస్తాం, అందరూ కూడా సహకరించాలి. అనంతరం చేప పిల్లల పెంపుదల కోసం కూడా సరిగ్గా సొసైటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఏది అయినప్పటికీ ఇన్ టైంలో చేప పిల్లలు వేయాలని సొసైటీలు చెబుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. హరిత జిల్లా కలెక్టర్ గారికి చేప పిల్లల పంపిణీ వేగవంతం అయ్యే విధంగా కూడా చూడాలని హరిత ఐఏఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు స్పష్టంగా కొమరం భీం జిల్లాలోని సొసైటీ సభ్యులు చెబుతున్నట్టు తెలిసింది. ఓవరాల్గా కొమరం భీం జిల్లాలోని చేప పిల్లల పంపిణీ వేగవంతం కావాలని కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో.